చింతకుంట మండలం కొత్తూరు గ్రామంలో ఈ యొక్క హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా ఈ గతంలో కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క కార్డు మామూలు అనేది ఇవ్వాలన్నప్పటికీ దాన్ని సరైనటువంటి పద్ధతుల్లో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉండదు. ప్రధానంగా చూస్తే ఇలా వాళ్ళ విధులలో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అదేవిధంగా ఇలా వాళ్ళకి హెల్త్ కార్డు ఇలా డస్ట్ ఆ ఒక వడ్ల డస్ట్కు ఊపిరితిత్తులు కూడా పడైతూ ఉన్నాయి. ప్రధానంగా హెల్త్ కార్డులు కూడా ఏర్పాటు చేయాలన్నప్పటికీ ఐకేపీ సొసైటీ కేంద్రాలలో పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే వాళ్ళకి కార్డు మామూలు అమలు చేయాలి. వాళ్ళకి పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలి. ఇలా వాళ్ళకి హెల్త్ ప్రధానంగా చూస్తే హెల్త్ కార్డు ఇవ్వాలనేది కూడా ఇలా సెంటర్లలో బీహార్ యూపీ కూలీలు వచ్చి అతి తక్కువ కూలికి పనిచేస్తున్నారని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. కానీ దాని మీద కూడా ఇలా స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు ఓట్ల వరకే పరిమితం అయిపోయారు తప్ప వాళ్ళ యొక్క సమస్యలు ఇలా ఊళ్ళో ఉన్నటువంటి కార్మికుడు వాళ్ళ కుటుంబాన్ని సాదుకుంటాని కోసం కూలీ రేట్ల పెంపుదల కోసం కూడా మేము గతంలో దాన్ని పెరగాలని చెప్పినప్పటికీ దాన్ని కూడా కాలయాపన చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా అతి తక్కువ కూలికి బీహార్ యూపీ కూలీలు వచ్చే వరకు స్థానికంగా ఉన్న కార్మికులకు ఈ చాలా చోట్ల ఉపాధి కరువైందని కూడా చెప్పడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్న కార్మికులకు ఆ ఉపాధి కల్పించి సరిపోనట్టుంటే ఆ కార్మికులను వలస కార్మికులను పెట్టుకోవాలనేది కూడా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క హమాలీ కార్మికులకు ఇలా ప్రధానంగా చూస్తే ప్రమాద బీమా సౌకర్యం అనేది కూడా కల్పించాలి. ఇప్పుడు మన గతంలో 200-300 బస్తాలు వేసేది 600 బస్తాలు, కానీ 1000 బస్తాలు 900 బస్తాలకు ఇప్పుడు లోడ్ చేయమంటే అధిక లోడు కూడా కార్మికులకు పెనుభారం పడుతూ ఉంది. ఇలా బస్సు ఎత్తుకొని ఆ లోడు మీదకి ఎక్కాలంటే కూడా కార్మికులకు ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చేయాలని కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.